హలో ఆల్, దిస్ ఈస్ ఫ్రమ్ మొనటిక్ గుడ్ ఛానల్. సో టుడే క్లాస్లో ఏంటి అంటే మనం ఫస్ట్ క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, అంటే ఫంక్షన్స్ గురించి అనమాట. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫంక్షన్స్కి రిలేటెడ్, అంటే ఈ ఫస్ట్ క్లాసిఫికేషన్కి రిలేటెడ్ నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, అంటే ఒక స్టోరీ టెల్లింగ్ లాగా చెప్తాను. సీ హియర్, లెట్స్ సే దట్ ఇక్కడ మీరున్నారు అనుకోండి. ఇక్కడ మీరున్నారు, లైక్ ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ మీ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, సే మీ ఫ్రెండ్ పేరు వచ్చేసి యాడ్ అనుకోండి, ఆర్ ఎల్స్ యాడ్ అని కాదు, లైక్ సే దట్ జాన్ అనుకోండి. మీ ఫ్రెండ్ పేరు వచ్చేసి జాన్, మీ పేరు వచ్చేసి సంథింగ్ మెయిన్ అనుకోండి. మీ పేరు మెయిన్, మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ పేరు వచ్చేసి జాన్. ఇప్పుడు మీరేం చేయాలంటే, నేను ఈ పర్టికులర్ థింగ్ వచ్చేసి ఈ ఫంక్షన్కి రిలేట్ చేసుకొని చెప్తున్నా. మీ దగ్గర ఫోన్ ఉందనుకోండి, ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ ఫోన్లో మీ ఫ్రెండ్కి చెప్తారనమాట, మీకు ఏదో అవసరం పడింది, మీరు ఏదో సంథింగ్, అరే సంథింగ్ ఏదో కూరగాయలు తేరా, లేకపోతే వచ్చేటప్పుడు లేకపోతే సంథింగ్ ఈ మెడిసిన్స్ తీసుకొని రారా, ఓకే, వచ్చేటప్పుడు బ్లాంకెట్ తీసుకొని రారా, సంథింగ్ ఫోన్ చేసి మీరు వెళ్ళలేక మీ ఫ్రెండ్కి చెప్తారు కదా, కాల్ చేసి ఫోన్తో. అవునా, ఫోన్తో కాల్ చేసి చెప్తారు. అవునా, సో కమ్యూనికేషన్ వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తాడు, మీకేం కావాలో అతను తీసుకొని మీకు వచ్చి ఇస్తాడనమాట. అవునా, అలాగే మనకి ఏంటి అంటే ఇక్కడ వితౌట్ రిటర్న్ టైప్, అంటే మీ పర్టికులర్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోన్ ఉందనుకోండి. ఈ ఫోన్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ మెయిన్ ఫంక్షన్ అనమాట. ఓకే, ఈ ఫోన్లో నెంబర్ ఉంటుంది కదా, జాన్ నెంబర్. ఈ జాన్ నెంబర్ ఈస్ నథింగ్ బట్ కాలింగ్, ఫంక్షన్ కాలింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇతనికి ఏదో అవసరం పడింది, ఇతను జాన్కి కాల్ చేస్తున్నాడు, అది మనం ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఓకే, కాల్ చేయగానే ఇతనికి ఏమేమి కావాలో చెప్తాడు కదా. అవునా, ఇతనికి ఏమేమి కావాలో ఇతనికి చెప్తాడు. ఇతను ఏం చేస్తాడు, ఇతనికి కావాల్సిన టాస్క్ ఇతను చేసి పెడతాడు, జాన్ అనేవాడు. అవునా, సో అలాగే సేమ్ యాజ్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ పారామీటర్స్. అంటే నేను వీడికి ఈ మెయిన్ అనే వాడు ఏం చేస్తున్నాడంటే మనీ ఏమి ఇవ్వట్లేదు జాన్కి. ఓకే, సో మనీ ఏమి ఇవ్వట్లేదు అంటే ఇట్ మీన్స్ దట్ వితౌట్ పారామీటర్స్ ఏం పాస్ చేయట్లేదు, మనీ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ఇతను కాల్ చేసి తెమ్మంటున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు, టాస్క్ కంప్లీట్ చేసి ఇతనికి ఈ పర్టికులర్ మెయిన్ అనే వాడికి ఏమేమి కావాలో తెచ్చి ఇవ్వట్లేదు. తెచ్చి ఇవ్వకపోతే ఏమవుతుంది, అది నాన్ రిటర్న్ టైప్ కిందకే వస్తుంది, అంటే వితౌట్ రిటర్న్ టైప్ అంటాం. సో జస్ట్ కాల్ చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు, కానీ తెచ్చి ఇవ్వట్లేదు మెయిన్ అనేవాడికి, జాన్ అనేవాడు. ఓకే, సో దిస్ ఇస్ ద వితౌట్ రిటర్న్ టైప్. వితౌట్ పారామీటర్స్ అంటే మెయిన్ అనే ఫంక్షన్ అనేవాడు మనీ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ జాన్ని కాల్ చేస్తున్నాడు. ఓకే, కాల్ చేస్తున్నాడు కానీ మనీ ఏమి ఇవ్వట్లేదు. ఇతను ఏం చేస్తున్నాడు, ఇతనికి ఏమేమి కావాలో మొత్తం తీసుకొని రిటర్న్ చేయట్లేదు. ఎందుకు రిటర్న్ చేయట్లేదు, మనీ ఇవ్వలేదు కాబట్టి. ఓకే, దిస్ ఈస్ ద జాన్ అండ్ మెయిన్ పర్పస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ వచ్చేసి యాడ్ టు వాల్యూస్ యూజింగ్ అండ్ ప్రింట్ ఇట్ సమ్ ఫంక్షన్స్తో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే జాన్ అనే వాడికి యాడ్ టు వాల్యూస్ అనే టాస్క్ చేసినాయన అని చెప్పేసి నేను చెప్తాను. ఓకే, 2 వాల్యూస్ యాడ్ చేసినాయన అంటే 2 వాల్యూస్ నాకు యాడ్ చేసి దాని రిజల్టెంట్ వాల్యూస్ కూడా రిజల్టెంట్ ఆన్సర్ కూడా నువ్వే ప్రింట్ చేయని చెప్పేసి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చెప్తాను, ఈ ఫోన్ నుంచి నేను జాన్కి కాల్ చేసి చెప్తాను. ఈ జాన్ అనేవాడు ఏం చేస్తాడు, 2 వాల్యూస్ క్రియేట్ చేస్తాడు, 2 వాల్యూస్ యాడ్ చేస్తాడు, సమ్ ప్రింట్ చేసేస్తాడు. కానీ ఈ పర్టికులర్ ఆన్సర్ ఏదైతే వచ్చిందో ఆన్సర్ ఇతనికి చెప్పడనమాట, మెయిన్ అనే ఫంక్షన్ వాడికి. ఓకే, సో ఇతను ఏం చెప్తాడు, ఇతను ఏ వాల్యూస్ యాడ్ చేయాలో కూడా చెప్పడు, ప్లస్ మనీ ఇవ్వడు, ఏమి ఇవ్వడు. ఇతను ఏం చేస్తాడు, ఇతనికి కావాల్సిన నెంబర్స్ తీసుకొని యాడ్ చేస్తాడు, ఆన్సర్ మాత్రం చెప్పకపోతే ఏమవుతుంది, వితౌట్ రిటర్న్ టైప్ అంటాం. ఇతను మెయిన్ అనే ఫంక్షన్ అనేవాడు జాన్కి చెప్పకపోతే ఏమవుతుంది, అది వితౌట్ పారామీటర్స్ అంటాం. ఇతని ఆన్సర్ చెప్పకపోతే అది వితౌట్ రిటర్న్ టైప్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నేను జాన్ నేమ్ బదులుగా నేను యాడ్ అని పెట్టుకుంటున్నా. ఇమాజిన్ దిస్ పర్సన్ నేమ్ ఈస్ యాడ్. ఓకే, దిస్ పర్సన్ నేమ్ ఈస్ మెయిన్. ఓకే, కమ్ బ్యాక్ హియర్.
ఇక్కడ నేను ఏం చేస్తానంటే సేమ్ ఐఎమ్ గోయింగ్ టు ద సేమ్ కంపైలర్కి వెళ్తున్నా. సి యూ హ్యావ్ ఎ మెయిన్ ఫంక్షన్ అనే వాళ్ళు మనం అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్ చేయాలి. సో ఫంక్షన్ డిక్లరేషన్ వచ్చేసి వాయిడ్. సో మనకి యాక్చువల్గా 2 కేటగిరీస్ ఉంటాయన్నమాట రిటర్న్ టైప్స్లో. సో వాయిడ్ అన్నాం అనుకోండి, వితౌట్ రిటర్న్ టైప్ అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫంక్షన్ వాయిడ్ అని రాయాలి. వాయిడ్ అంటే వితౌట్ రిటర్న్ టైప్ అంటే నువ్వు ఏమైనా రిజల్ట్ అండ్ వాల్యూ కానీ ఇతనికి కావాల్సిన మెయిన్ ఫంక్షన్కి కావాల్సిన ఏమైనా రిజల్ట్ అండ్ వాల్యూ కానీ ఇతను ఇవ్వకపోతే అది మనం నాన్ రిటర్న్ టైప్ అంటాం, అంటే వితౌట్ రిటర్న్ టైప్ అంటాం. వితౌట్ రిటర్న్ టైప్ అని రాయాలంటే మనం వాయిడ్ అని రాస్తాం. ఒక బాడీకి ముందల, ఒక ఫంక్షన్కి ముందల కానీ లేకపోతే ఒక మెయిన్కి ముందల కానీ వాయిడ్ అని రాస్తే అది ఏం వాల్యూ రిటర్న్ చేయట్లేదని. ఓకే, సో కమ్ బ్యాక్ హియర్. సో ఇక్కడ నాట్ వితౌట్ రిటర్న్ టైప్ కాబట్టి ఐఎమ్ క్రియేటింగ్ వాయిడ్ హియర్, void. So my function name is add. This is my function declaration. సో దాని తర్వాత ఏం చేద్దామంటే void సేమ్ నేమ్ అయితే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ బాడీ ఓపెన్ చేస్తున్నాం. ఇక నేను ఏం చేస్తాను, నేను ర్యాండమ్గా 2 వాల్యూస్ క్రియేట్ చేసేసుకుంటా. ఇంటి a ఈక్వల్ టు 10, ఇంటి b ఈక్వల్ టు 20. ఓకే, అండ్ నేను ఇది సమ్ చేస్తాను. ఇంట్ సమ్ ఈక్వల్ టు a ప్లస్ b. సో printf sum equal to specified d comma sum. Okay, so I'm saying that inside function. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇది మనం అనుకోండి, మనం ఏం చేద్దామంటే మనం ఫ్రెండ్కి కాల్ చేయాలి ఫోన్ నుంచి. అవునా, ఫ్రెండ్కి కాల్ చేయాలంటే అతని నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ నెంబర్. అతని ఫోన్ నెంబర్ ఏంటిదంటే ఇది నేమ్ అనమాట. ఈ నేమ్ వచ్చేసి అతని ఫోన్ నెంబర్ లాంటిది. సో సే హియర్ what's your friend name here? Your friend name is add here. So I'm calling with his name ADD. I'm calling my friend to add 2 values. మా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు, నా ఫ్రెండ్ వచ్చేసి మన పర్టికులర్ ఫ్రెండ్ 2 వాల్యూస్ యాడ్ చేసేస్తున్నాడు, సమ్ ప్రింట్ చేస్తున్నాడు, కానీ వాల్యూ మాత్రం చెప్పట్లేదు మెయిన్ ఫంక్షన్కి. See, you can see here inside function sum equal to 30. ఓకే, సో కానీ మెయిన్ ఫంక్షన్కి మాత్రం తెలియదు అనమాట. యాడ్ ఫంక్షన్లో అసలు యాడ్ అని కాల్ చేశాడు, కానీ ఫ్రెండ్కి కాల్ చేశాడు కానీ 2 వాల్యూస్ యాడ్ చేయమని చెప్పేసి, కానీ ఫ్రెండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, ప్రింట్ చేస్తున్నాడు, కానీ మెయిన్ ఫంక్షన్కి చెప్పట్లేదు 2 వాల్యూస్ రిజల్ట్ అంటే ఏంటి అని. సో దాన్ని మనం ఏమంటామంటే ఈ ప్రిన్సిపల్ని మనం ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ పారామీటర్స్. సో ఇక్కడ నేను ఏమైనా పారామీటర్స్ పాస్ చేస్తున్నానా ఫంక్షన్ లోపల? నో, ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీథింగ్. ఎస్, ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీ పారామీటర్స్. సో this is also called as a without parameters and without return type. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను ఏ వాల్యూ బి వాల్యూ కావాలంటే రన్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఏ కామా బి, యూ కెన్ రైట్ హియర్ బి ఆల్సో. సో లైక్ మనం printf రాసి ఎంటర్ ఏ బి వాల్యూస్ అని ఇస్తాం కదా, యూజింగ్ scanf ఫంక్షన్ మనం ఇన్పుట్ తీసుకుంటాం. అవునా, scanf. సో టు స్పెసిఫైడ్ డీస్ ఇస్తాము, స్పెసిఫై అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. ఓకే, సో నేను రన్ చేస్తున్నా ఇది. సో యూ కెన్ సీ హియర్ ఇక్కడ నుంచి నాకు ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ నుంచి మనం ఏం చెప్తున్నాం, ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాం. ఫ్రెండ్ నేమ్ ఏంటిది, యాడ్. ఓకే, సో నథింగ్ బట్ ఇట్స్ ఏ ఫంక్షన్ నేమ్ అనమాట. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్, నేను ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేశానో నాకు ఫంక్షన్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఇక్కడ లోపల కోడ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో see here, a value is 30, b value is 50. So you can see here inside function sum equal to 80. సో ఇలా మనకి ఏంటి అంటే ఫంక్షన్ అసలు మెయిన్గా ఇంప్లిమెంట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మనకి కోడ్ రీయూజబిలిటీకి హెల్ప్ అవుతుంది. సో మళ్ళీ నేను యాడ్ చేయాలనుకో 2 వాల్యూస్, మళ్ళీ నేను మళ్ళీ కోడ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు మెయిన్ ఫంక్షన్లో. మళ్ళీ సింపుల్గా నేను యాడ్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటే చాలు. అలాగే మనకి ఏంటి అంటే యాడ్ ఫంక్షన్ మనకి ఎప్పుడెప్పుడైతే మనకి 2 వాల్యూస్ యాడ్ చేయాలనిపిస్తుందో, ఎప్పుడెప్పుడైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో, ఎప్పుడైతే వీ రిక్వైర్, దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు కాల్ యాడ్. అదే నేను మళ్ళీ యాడ్ కాల్ చేశాను అనుకోండి,
యాడ్ కాల్ చేస్తున్నా, ఒక 2 times కాల్ చేశాను అనుకోండి మెయిన్ ఫంక్షన్ లోపల. సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్, మై మెయిన్ ఫంక్షన్ ఈస్ కాలింగ్ 2 times, అంటే ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకసారి ఇన్పుట్ తీసుకొని ప్రింట్ చేస్తుంది, మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే మళ్ళీ కాల్ చేస్తుంది, మళ్ళీ మనం ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుంది, దాని సమ్ అయితే ప్రింట్ అయితే అవుతుంది అనమాట. సో యూ కెన్ సీ హియర్ ఐ విల్ బి ఎగ్జిక్యూటింగ్. సో ఎంటర్ ఏబీ వాల్యూస్ 10, 20 ఇస్తున్నా, సమ్ ఈక్వల్ టు 30. మనకి ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఎంటర్ ఏబీ వాల్యూస్ వస్తుంది, మళ్ళీ బ్లింక్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ హ్యాపెనింగ్, ఐఎమ్ కాలింగ్ మై ఫంక్షన్ ఫర్ ద సెకండ్ టైం. మళ్ళీ నా ఫ్రెండ్కి కాల్ చేస్తున్నా, యాడ్ అనే ఫ్రెండ్ గాడికి కాల్ చేసి నేనేం చెప్తున్నా, మళ్ళీ 2 values యాడ్ చేసి ఇవ్వరా అంటున్నా. ఓకే, సో అంటే వాడు ఇవ్వట్లేదు, జస్ట్ అక్కడే ప్రింట్ చేస్తున్నాడు, మెయిన్ ఫంక్షన్ చెప్పట్లేదు అనమాట. ఇక్కడ నేను సెకండ్ ఎగ్జిక్యూషన్లో 30, 60 ఇస్తున్నాను. సో యూ కెన్ సీ హియర్ ఇన్సైడ్ ఫంక్షన్ సమ్ ఈక్వల్ టు 90. అలా మనం మెయిన్ ఫంక్షన్ లోపల ఎన్నిసార్లు అయితే కాల్ చేస్తామో అన్నిసార్లు మన ఫంక్షన్ కాల్ అవుతానే ఉంటుంది. అలా మనకి ఏంటి అంటే ఎప్పుడైతే మనకి 2 values యాడ్ చేయాలనిపిస్తుందో మనం సింపుల్గా యాడ్ అని రాసేసి పెరాంథసిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇలా కాల్ చేస్తే చాలు. అలా మనకి ఏంటి అంటే కోడ్ కాంప్లెక్స్గా అవ్వకుండా సింపుల్గా ఉంటుంది అనమాట. ఒకసారి రాసుకోవచ్చు, మనకి ఎక్కడెక్కడైనా కావాలనుకుంటే మనం ఆ పర్టికులర్ ఫంక్షన్ నేమ్ రాసి మనం కాల్ చేసుకోవచ్చు, మనం యాడ్ చేసుకోవచ్చు. 2 numbers మనకు కావాల్సిన ఇన్పుట్ ఇచ్చి మనం యాడ్ చేసుకొని మనం రిజల్ట్ చూడవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ కోడ్ రీయూజబిలిటీ, అంటే రాసిన కోడ్ని మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్, ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ without parameters. So if you have any kind of doubts you can ask me. So story telling కొద్దిగా అటు ఇటుగా అనిపించుంటుంది, కానీ I hope you understand the process. Yes, and thank you all.